ఈరోజు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసుకుందాము. ఎందుకంటే చాలామంది ట్రైనర్స్ అడుగుతున్నారు అసలు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదు అని. నాకేంటంటే వీడియో తీయడానికి కంఫర్టబుల్ లేక తీయలేదు. సో, మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ వేసుకొని నేను లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను చూడండి. మొత్తము అన్ని సైడ్లు కుట్టుకొని ఎడ్జెస్ కానీ వేసుకుంటే బాగుంటుంది మనము స్టిచ్. ఎందుకంటే తర్వాత మనకి లోపలి కానీ కనిపించకుండా ఉంటుంది. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని మనము 3.5 కానీ 4 ఇంచెస్ కానీ వేసుకోవచ్చు మన బ్లౌజ్ హైట్ని బట్టి. ఇక్కడ నడుం బెల్ట్కి క్లాత్ చూస్తున్నాను. మనం నెక్ తీస్తాం కదా, నెక్ రౌండ్ దగ్గర కట్ చేసిన దగ్గరే నడుము లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నేను ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని స్ట్రైట్గా రావాలని 1.5 విడత తీసుకోవాలి నడుం బెల్ట్కి. ఇలా చూసుకొని మధ్యలో కట్ చేసేస్తున్నాను. మధ్యలో జాయింట్ పెట్టుకొని ఇప్పుడు చిన్నగా ఒక పాదం అంత ఖర్చుతో చిన్నగా కుట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనము ఇది రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. బెల్ట్ అనేది కిందది రైట్ సైడ్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒక పాదం అంత ఖర్చుతో ఆ డాట్స్ దగ్గర చిన్న ఫ్రిల్ లాగా పెట్టాలి, బాగుంటుంది ఫినిషింగ్. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఆ కిందది ఇలా స్ట్రైట్గా దానిపైన పడేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసి మధ్యలోకి లూజ్ కుట్టు పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ విప్పేయాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి.